చూడు చూడు యేసయ్య వచ్చినాడు, నీ కోసం నా కోసం పరలోకం విడిచిపెట్టినాడు. చూడు 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 యేసయ్య వచ్చినాడు, నీ కోసం నా కోసం పరలోకం విడిచిపెట్టినాడు. నిన్ను నన్ను దీవించడానికి యేసయ్య వచ్చినాడు, నిన్ను నన్ను దీవించడానికి యేసయ్య వచ్చినాడు. చూడు 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 యేసయ్య వచ్చినాడు, నీ కోసం నా కోసం పరలోకం విడిచిపెట్టినాడు. చూడు 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 యేసయ్య వచ్చినాడు, నీ కోసం నా కోసం పరలోకం విడిచిపెట్టినాడు. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. మరి యోబు గారి గురించి మనం ఈరోజు ప్రసంగం చేయడం జరుగుతుంది. మీరందరూ కూడా ఆలకించండి, మీ అందరూ కూడా వినండి. యోబు గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం. ఊజు దేశమునందు యోబు అను ఒక మనుషుడుండెను, అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. అతనికి 7 కుమారులు 3 కుమార్తెలు కలిగిరి. అతనికి 7,000 గొర్రెలు 3,000 ఒంటెలను 5,000 జతల ఎడ్లును 500 ఆడగాడిదలను కలిగి బహుమంది పనివారు అతనికి ఆస్తిగా నుండెను. గనుక తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడుగా నుండెను. మరి ఈయన యోబు గారని మరి పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. ఈయన బహుధనవంతుడిగా ఎంతో యథార్థవంతుడిగా ఎంతో భయభక్తులు కలిగి ఉన్నట్లుగా మన పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. ఎందుకనంటే యోబు గారి గురించి చాలా గొప్పగా రాయబడింది. అందుకే యోబు గ్రంథము 1వ అధ్యాయం 6వ వచనములో దేవదూతలు యెహోవా సన్నిధి నిలుచుటకై వచ్చిన దినము ఒకటి తట్ట సిద్ధించెను. ఆ దినమున నా అపవాది యగువాడు వారితో కలిసి వచ్చెను. యెహోవా దేవుడు అడుగుతున్నాడంట, నీవు ఎక్కడి నుండి వచ్చితివని వారిని అడుగగా అపవాది భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చితనని యెహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చినంట. ఎందుకనంటే సాతానుగాడి పని ఏంటంటే ఎవరు బాగుపడుతున్నారో వాళ్ళని చెడగొట్టాలని, ఎవరైతే దేవుని యందు నమ్మిక ఉంచారో వాళ్ళనే దేవుడి దగ్గర నుంచి దూరం చేయాలనే పని సాతాను పని. అందుకే అంటున్నాడు భూమి అంతటా తిరుగుతాడంట. ఎందుకు తిరుగుతాడనంటే బాగుపడిన వాళ్ళందరిని కూడా పాడు చేయడానికి తిరుగుతాడంట వీడు. ఎందుకనంటే అందుకే యేసు ప్రభు ఏమంటున్నాడనంటే అని అడుగగా అపవాది యోబు ఊరకయే దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు కాడు అని చెప్తున్నాడు. ఎందుకనంటే తిరిగి వెళ్ళాడంట ఎవరి దగ్గరికి, దేవుడి దగ్గరికి వెళ్ళి చెప్తున్నాడంట భూమి మీద నీవు ఒక కుటుంబానికి కంచిని వేసావు కనుక వాళ్ళు చేసే పని అంతా కూడా నీవు అభివృద్ధి చేస్తున్నావు కనుక వాళ్ళందరినీ నీవు దీవిస్తున్నావు కనుక నిన్ను నమ్ముకుంటున్నారు. కానీ వాళ్ళు కనుక ఏమీ లేకపోతే నిన్ను నమ్మరో అన్నట్లుగా దేవుని మీద మాట్లాడాడంట. మాట్లాడినప్పుడు ప్రభు చెప్తున్న మాట, నా పిల్లలు ఎన్ని శ్రమలే వచ్చినా, ఎన్ని బాధలే వచ్చినా, ఎన్ని కష్టాలే వచ్చినా నన్ను విడిచిపెట్టరు అని చెప్పినప్పుడు సాతానుగాడు అన్నాడంట అతనికి నువ్వు కంచి తీసినట్లయితే ఆ చుట్టూ ఉన్న కంచి తీస్తే నేను లోపలికి వెళ్తాను, వెళ్ళి నీ ఎదుటే అతన్నే అతన్నే ఏమంటున్నాడనంటే యెహోవా ఇదిగో అతనికి కలిగిన సమస్తమును తీసివేసినప్పుడు
అప్పుడు నిన్ను నీ ముఖం మీదే ఆయన దూషిస్తాడని మరి అపవాది చెప్తున్నప్పుడు మరి ఏబు గారంట మరి ఏమంటున్నాడని అంటే అక్కడ ఏబు 1వ అధ్యాయం 15వ వచనంలో ఇలా రాయబడి ఉంది. ఖడ్గముతో వారి పని హతము చేసిరి, జరిగినది నీకు తెలియజేయుటకు నేను ఒక్కడనే తప్పించుకొని వచ్చి ఉన్నాను. అతడు ఇంకొక మాటలాడుచుండగా మరి ఒకడు వచ్చి దేవుని అగ్ని ఆకాశము నుండి పడి గొర్రెలను పనివారులను రగలు పెట్టి కాల్చివేసును. దానిని నీకు తెలియజేయుటకు నేను ఒక్కడనే తప్పించుకుని వచ్చి ఉన్నాను. అతడు ఇంకా మాట్లాడుచుండగా మరి ఒకడు వచ్చి కల్దీయులు 3 సమూహములుగా వచ్చి ఒంటిల మీద పడి వాటిని కొని పోయి ఖడ్గము చేత పనివారిని చంపిరి. నీకు దానిని తెలియజేయుటకు నేను ఒక్కడనే తప్పించుకొని వచ్చి ఉన్నాను నేను. అతడు మాట్లాడుచుండగా వేరొకడు వచ్చి నీ కుమార్తెలు మరి అన్నము తింటున్నాగా మరి ద్రాక్షారసము తాగుచుండగా గొప్ప సుడిగాలి అరణ్య మార్గమున వచ్చి ఆ ఇంటి 4 మూలల కొట్టగా అది యవ్వనుల మీద పడి వారు చనిపోయిరి. దానిని నీకు తెలియజేయుటకు నిన్నొక్కడనే తప్పించుకొని వచ్చి ఉన్నానన్నాడంట. హల్లెలూయా. ఎందుకనంటే మరి యేసు ప్రభు మరి ఆ ఇంటి కంచి తీసినప్పుడు సాతానుగాడు వచ్చి గలిబిలి ఏం చేశాడనంటే వాళ్ళ ఉన్న ఆస్తిపాస్తులన్నీ తీసేసాడంట. వాళ్ళ పిల్లలు మరి భోజనం చేస్తూ ఉంటే మరి ఆ ఇల్లు పడగొట్టి ఆ ఇల్లు వాళ్ళ మీద పడినప్పుడు పిల్లలందరూ కూడా చనిపోయారంట. చనిపోయినప్పుడు మరి అక్కడ నుంచి ఒకడు వచ్చి ఏబు గారికి చెప్తున్నాడంట మరి ఇలా జరిగిందని. కానీ అప్పుడు ఏమంటున్నాడంటే అప్పుడు ఏబు లేచి తన పై వస్త్రమును చింపుకొని తల వెంట్రుకలు గొరిగించుకొని నేల మీద సాష్టాంగపడి నమస్కారం చేసి ఇట్లా అన్నాడంట, నేనునో నా తల్లి గర్భములో నుండి దిగాంబరుడని వచ్చి తిని దిగాంబరుడని అక్కడికి తిరిగి వెళ్ళుదును. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక అని అన్నాడంట. అనేటప్పటికి ఈ సాతానుగాడికి ఏం చేయాలో అర్థం కాక ఇదేంట్రా నాయన, మరి ఆస్తిపాస్తులు తీసేశాను, మరి అన్నీ తీసేశాను, కానీ ఆఖరికి పిల్లల్లో కూడా తీసేశాను, దేవుని నామమునకు స్తుతి కలుగునుగాక అని అంటాడు ఏంటని ఆశ్చర్యపడిందంట. అప్పుడు మళ్ళీ వెళ్ళి సాతానుగాడు దేవుడి దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నాడంట. మాట్లాడుతున్నప్పుడు దేవుడు అన్నాడంట, మరి ఏబు సంగతి ఏం ఆలోచించామనంటే ఏబు యథార్థమంతుడని దేవుడు చెప్పినప్పుడు ఆయనకి ఆస్తి తీసినా మారలేదు, పిల్లలు తీసినా మారలేదు కనుక, కానీ అతనికి రోగం పెడితే మరి మారతాడు, అతను నిన్ను దూషిస్తాడు అని చెప్పాడంట. చెప్పినప్పుడు ఆయన ప్రాణం మట్టిగా తీయడం మట్టిగా అధికారం నీకు లేదు కనుక మరి నీ ఇష్టం వచ్చినట్టు చేసుకోమని దేవుడు చెప్పాడంట. చెప్పినప్పుడు అతను ఏం చేశాడనంటే కాబట్టి అపవాది యెహోవా సన్నిధి నుండి బయలువెళ్ళి అరకాలు మొదలుకొని నడినెత్తు వరకు బాధలు కురుపులతో యోబును మొత్తాడంట. ఎందుకనంటే మరి కురుపులు మరి వ్యాధి మరి అనారోగ్యం కలగజేసి మరి గోక్కునే మరి వ్యాధి పెట్టాడంట. పెట్టినప్పుడు మరి బూడిదలో కూర్చొని మరి చిల్ల పెంకి గీచుకుంటున్నా సరే వాళ్ళందరూ కూడా వచ్చి మరి ఏబుని అసహించుకున్నట్లుగా ఆ ఊరోళ్ళందరూ వచ్చి మరి ఇప్పుడైనను మరి దేవుని దూషించి చావకూడదా అని అన్నారంట. అలాగే భార్య కూడా మరి అలాగే దూషించినప్పుడు మరి ఏమంటున్నాడనంటే ఏబు, అందుకు అతడు మూర్ఖురాలు మాట్లాడినట్లు నీవు మాట్లాడుచున్నావు, మనము దేవుని వలన మేలు అనుభవించుదుము, మన కీడును మనము అనుభవించవలెను అనెను. ఈ సంగతులలో ఏ విషయములోనైనను ఏబు నోటి మాటతో నైనను పాపము చేయలేదంట. ఎందుకనంటే మరి ఎన్ని శ్రమలే వచ్చినా, ఎన్ని బాధలే వచ్చినా, ఎన్ని కష్టాలే వచ్చినా ఏబు మట్టిగా దేవుణ్ణి మట్టిగా విడిచిపెట్టలేదు. ఎందుకు విడిచిపెట్టలేదు అని అంటే
దేవుని యందు నమ్మిక ఉంచాడు. అయ్యా నువ్వే ఇచ్చావు, నువ్వే తీసుకున్నావు నాయన అని చెప్పాడంట. మరి ఎంత గొప్ప ధన్యత. అందుకే మనం దేవుని యందు నమ్మిక ఉంచితే యోబు గారిని చూసి నేర్చుకోవాలి మనం. మీరు చెప్పినది న్యాయమని నేను ఎంత మాత్రము ఒప్పుకోను, మరణమగు వరకు నేను ఎంత మాత్రమును యథార్థతను విడవనన్నాడు. ఎందుకనంటే అక్కడికి వచ్చిన వాళ్ళు అందరూ చెప్తున్నారంట, నీ దేవుడు గొప్పోడైతే, నీ దేవుడు మంచోడైతే మరి నీకు ఇన్ని కష్టాలు ఎందుకు, నీ పిల్లలందరూ ఎందుకు చచ్చిపోయారు, నీకు ఎందుకు ఇవన్నీ ఆస్తులన్నీ పాడైపోయాయి అన్నీ ఇంతలో అంటే ఏమంటున్నాడంట, నేను ఎంత మాత్రమును యథార్థతను విడవను, నా దేవుడిని నేను దూషించను, నా దేవుడిని నేను తప్పుగా మాట్లాడను. ఆయన గొప్ప దేవుడు, ఆయన సర్వోన్నతుడు, ఆయన భూమి ఆకాశములు కలగజేసిన వాడు, అందుకు ఆయన నేను అనడానికి నేను పనికిరానని యోబు గారు తగ్గించుకొని మాట్లాడడం జరిగింది. అందుకే భూలోకంలో మరి యోబు గారి గురించి రాయుడు ఏంటంటే, ఎన్ని శ్రమలే వచ్చినా, ఎన్ని బాధలే వచ్చినా, ఎన్ని కష్టాలే వచ్చినా ఆఖరికి యోబు గారి గురించి చూసినట్టు మనం ఒక్క ఆలోచన చేయండి. ఎందుకనంటే మన కుటుంబంలో మరి ఒకవేళ మనం గొప్పగా ఉన్నప్పుడు, మరి ఒక్కోసారి ఆ తిరుగుబాటు జరిగినప్పుడు, ఆస్తులు పోయినప్పుడు, లేకపోతే అప్పులు పాలైపోయినప్పుడు, లేకపోతే హఠాత్తుగా ఉద్యోగం పోయినప్పుడు, హఠాత్తుగా వ్యాపారం సరిలేనప్పుడు, ఇలాగ ఏమన్నా చిన్న చిన్నవి వస్తే మనుషులందరూ కూడా కృంగిపోతారు. ఎందుకు కృంగిపోతారని అంటే, దేవుడు నన్ను చూడలేదు, దేవుడు నన్ను పట్టించుకోవట్లేదు, దేవుడికి నేను ప్రార్థన చేసిన దేవుడు ఆలకించలేదు అని మనుషులు అనుకుంటారు. కానీ యోబు గారికి జరిగిన సంగతి ఒక్కసారి మీరు ఆలకించినట్లయితే ఆశ్చర్యపడవలసిందే. ఎందుకనంటే ఆస్తుపాస్తులు తీసేసాడు, మరి బంగ్లాలు మొత్తం అన్నీ పడిపోయినాయి, మరి పిల్లలు 10 మంది పిల్లలు కూడా ఒకేసారి మరణించడం జరిగింది. మరి అది కాక మరి అనారోగ్యం కూడా కలిగింది. కానీ యథార్థతను ఇడవలేదని ప్రభువు చెప్తున్నాడు. ఎందుకనంటే ఈరోజు మన ఇంట్లో ఒక కుమారుడు కానీ ఒక కుమార్తె కానీ ఏదైనా ఇబ్బంది జరిగి, ఏదైనా ఒకవేళ కష్టమే వచ్చి, ఏదైనా శ్రమ వచ్చినప్పుడు మనం ఎంతో కృంగిపోతాం, ఎన్నో బాధలు పడుతూ ఉంటాం. కానీ యోబు గారికి ఒక్కసారి 10 మంది పిల్లలు చనిపోయినా, ఒక్కసారే కుటుంబం అంతా పాడైపోయినా కానీ దేవుణ్ణి మట్టుగా దూషించలేదు. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే, నీ నోటు మాట చాలా జాగ్రత్తగా ఉండాలంటున్నాడు. నువ్వు మాట్లాడే ప్రతి మాట మరి మరి ఆ దేవుడు ఆలకింతాడు, చూస్తాడు, రేపొద్దున నీకు అది వినిపిస్తానని కూడా చెప్తున్నాడు. ఎందుకనంటే మీరు ఒక మాట ఆలకించండి, మనుషులు మరి ఏమేమి మాట్లాడుతున్నారో, ఏమేమి మరి ఇతరులను ఏమని అంటున్నారని ప్రతిదీ దేవుడు గమనిస్తూ ఉంటాడు. అందుకే బైబిల్ గ్రంథం ఏం చెప్తుందనంటే, యేసు ప్రభువు నమ్ముకోవడం అనంటే సామాన్యమైన పని కాదు. ఎందుకనంటే ఆయన నమ్ముకొనుటంటే నీ ఆత్మనేత్రాలు తెరవబడి అని అర్థము, నీవు దేవుని కుమారుడవు, దేవుని కుమార్తెవు అని అర్థము. ఎందుకనంటే నిన్ను ఎవరో చూసినా ఎవరో చూడకపోయినా దేవుడు చూస్తూ ఉన్నాడు. అందుకే అంటున్నాడు, భూమి అంతటంట ఆయన కనుదృష్టి ఉందంటున్నాడు. ఎందుకనంటే భూలోకం అంతా కూడా ఆయన చూస్తున్నాడంట. ఎలా చూస్తున్నాడంటే, ఎక్కడ నా పిల్లలు ఉన్నారా, ఎక్కడ నా పిల్లలు చిక్కుబడిపోయారా, ఎక్కడ నా ఆత్మలు ఉన్నాయని వెతుకుతూ ఉంటాడంట. ఎక్కడైనా నీతిమంతులు కానీ దొరికారనంటే దేవుడికి ఎంతో సంతోషిస్తాడంట. వాళ్ళని నేను కాపాడాలా, వాళ్ళని నేను నడిపించాలా, వాళ్ళని నేను ఆశీర్వదించాలా, వాళ్ళకి దేవుడు నా రాజ్యం ఇవ్వాలని ఆయన చూస్తూ ఉంటాడు. అందుకే బైబిల్లో ఆయన తలుపు యొద్ద నించుంటాడంట. ఎవరో తలుపు తీస్తారా, లోపలికి వెళ్దామా, వాళ్ళని ఆశీర్వదిద్దామా అనుకుంటాడంట. అంటే హృదయము తలుపు అని భావిస్తున్నాడండి దేవుడు. ఎవరి హృదయం అయితే తెరుస్తారో, ఎవరి హృదయం అయితే దేవునికి ఇస్తారో ఆ హృదయంలో ఆయన ఉండి అంట ఆశీర్వదించడం ప్రారంభిస్తాడంట. ఆశీర్వాదం అంటే ఏంటంటే లోకంలో ధనం సంపాదించుకోవడం ఆశీర్వాదం కాదు, పెద్ద పెద్ద మేడల మిద్దులు సంపాదించుకోవడం ఆశీర్వాదం కాదండి, ఈ లోకంలో గొప్ప అధికారిగా ఉండడం ఆశీర్వాదం కాదు. కానీ నీ ఆత్మ నెమ్మది కలిగి ఉన్నదా, నీ ఆత్మ దేవుని యందు మరి విశ్వాసం కలిగి ఉన్నదా, దేవుని యందు పొరపాట్లు చేయకుండా ఉండేదే ఆ దేవుని ఆత్మ. అందుకే అబ్రహామును చూసినప్పుడు అబ్రహాము ఎంతగానో
మరి దేవుని యందు నమ్మిక ఉంచినట్లుగా లేఖనాలు చెప్తున్నాయి. అలాగే ఏబు గారిని చూసినట్లయితే ఏబు గారి ఆస్తుపాస్తులు అన్నీ పోయినా, మరి అందరూ అసహించుకున్నా, మరి దేవుని మట్టిగా విడిచిపెట్టల. అందుకు నాయన దయించి ఈ లోకం కొరకు మీరు పాకులాడక, ఈ లోకం కొరకు మీరు జీవించక, ఈ లోకం శాశ్వతము కాదు గనుక మానవ జన్మ ఎంత 70-80 సంవత్సరాలని ప్రభువు చెప్తున్నాడు. అందుకొరకు మీరు ఇప్పుడే మీరు దేవుణ్ణి తెలుసుకోవాలని మరి దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకనంటే ఈ లోకంలో మరణము ఎప్పుడు వస్తుందో ఎవరికి కూడా తెలియదు కనుక, మరణమా నీ ముళ్ళు ఎక్కడా అని అంటున్నాడు దేవుడు. ఎందుకనంటే ఆ మరణపు ముళ్ళును విరిచడానికి వచ్చాడు దేవుడు. ఎందుకంటే నిన్ను తప్పించడానికే వచ్చాడు దేవుడు. నువ్వు గొప్ప దారివని, గొప్ప అధికారివని, గొప్ప ధనవంతురాలు అని, గొప్ప కులంలో పుట్టావని, నీవు గొప్పలో తెచ్చుకుంటావని కాదు నీ దగ్గరికి రాలా. దేవుడు ఏమంటున్నాడంటే బీదలైన మీరు ధన్యులు, దేవుని రాజ్యము మీది. ఇప్పుడు ఆకలి కొనుచున్న మీరు ధన్యులు, మీరు తీర్చబడద్దే. ఇప్పుడు ఏడ్చుచున్న మీరు రేపొద్దున్న నవ్వుదరని చెప్తున్నాడు. అందుకే లోకం కొరకు ఏడవక దేవుని యందు నమ్మిక ఉంచండి. ఏది శాశ్వతము కాదు. మనం ఎంతోమందిని చూస్తూ ఉంటాం. ఎందరో మరి ఒకరోజు నేను చిన్న చిన్న సామాన్లు అమ్ముకుంటూ మరి వెళ్తున్నప్పుడు ఒక గ్రామంలో ఒక పక్కన సైకిల్ ఆఫ్ చేసి నించున్నప్పుడు ఒక ఇద్దరు ముసలోళ్ళు అనుకుంటున్న మాట ఏమంటున్నారనంటే, అయ్యా మరి చిన్నతనము నుండి మరి నీవు నేను ఎంతో కష్టపడి బిడ్డల్ని మరి అభివృద్ధిలోకి తేవాలని మరి ఎంతో కష్టపడి మరి వాళ్ళ చదివించడం జరిగింది. వాళ్ళకి ఉద్యోగాలు వచ్చాయి. మనము కూడా మరి ఎంతో కష్టపడి వాళ్ళకి పెంచాము. కానీ ఈరోజు మనల్ని చూడలేదు, మనకి ఆహారం కూడా పెడతలేదు అని వాళ్ళిద్దరు బాధపడుతున్నారండి. కనీసం వాళ్ళు వండుకున్నవి కూడా ఆ మామగారికి పెట్టట్లేదు అంటండి కోడల్లో. ఎందుకనంటే వాళ్ళు సోకులేమిటో, వాళ్ళ అందాలేమిటో, వాళ్ళు తినడం ఏంటో, వాళ్ళ పిల్లలు ఏమిటో చూసుకుంటున్నారు. కానీ వాళ్ళ మాంగారు ఒక తండ్రితో పోలి ఉన్నాడని వాళ్ళు గుర్తించటల్లా. వాళ్ళిద్దరు బాధపడుతూ అంటున్నారు, అయ్యా మరి మన ఇద్దరికి మరి బ్రతుకున్నంత వరకు కూడా మరి భోజనం మరి ఇలాగే పెడతారా మరి ఏంటని అనుకున్నప్పుడు వాళ్ళిద్దరిలో ఒక అతను అంటున్నాడు, ఏమంటున్నాడు అని అంటే, అయ్యా ఒకసారి మనకు ఫుల్గా భోజనం పెడతారా బాబు అన్నాడని. ఎందుకు భోజనం పెడతారా అని అంటే యువతల వ్యక్తికి అర్థం కాక, ఎప్పుడు పెడతారు, ఇప్పుడు ఒకటి పెడతలేదు, మనకే బ్రతుకున్నప్పుడు పెడతలేదు కదా అని అంటే, పిచ్చోడవు కాదు నీ పిచ్చోడు నువ్వు, ఇప్పుడు ఎప్పుడు పెట్టరో మన చనిపోయిన తర్వాత మరి మన ఊళ్ళో ఉన్న ప్రెసిడెంట్ గారిని, నెంబర్ గారిని మరి అందరిని తీసుకొచ్చి మా నాన్న కార్యక్రమం అని అందరిని ఆహ్వానించి పెడతారు భోజనం, బతుకున్నంత వరకు మానవుడు మనకు పెట్టర్రా భోజనం అన్నారంట. అలాగా మీరు జ్ఞాపకం చేసుకోండి, బ్రతుకున్నంత వరకు కూడా ఎవరు కూడా భోజనం పెట్టరండి. చచ్చిపోయిన తర్వాత అందరిని పిలుచుకొచ్చి గొప్పలు వస్తాయని ఏదో గొప్పలు తెచ్చుకుందామని, అయ్యో మా నాన్న తెగ ఎక్కువగా చూశారని, మా అమ్మను ఎక్కువగా నేను చూశానని వాళ్ళు చెప్పుకుంటారని, గొప్పలు తెచ్చుకుంటారని అలా చేసేవాళ్ళు ఎందరో ఉన్నారు. వాళ్ళని చూసి మీరు మోసపోక, ఏది శాశ్వతమో కాదు కనుక, ఈ సమయం మీకు అనుకూల సమయము కనుక మీరు దేవుణ్ణి తెలుసుకొని దేవుని చిత్త ప్రకారంగా నడవండి. మీ ఆత్మ ఎక్కడికి వెళ్తుందో మీరు ఆలకించండి. వాళ్ళిద్దరికి ఒక అర్థమైంది, బతుకున్నంత వరకు భోజనం పెట్టరు, చచ్చిపోయిన తర్వాత కోళ్ళు, ఏట్లు, బిర్యానీలు ఎన్నెన్నో రకాలు పెడతారు. అలాగా మరి మీరు ఉండకుండా దేవుని యందు నమ్మిక ఉంచండి. దేవుడు మిమ్మల్ని బహుగా ఆశీర్వదిస్తాడు. మీ లోకంలో ఉన్నది మీరు దేవునికి బిడల కనుక ఈ మాటలు మీరు వింటున్నారు. ఇప్పుడైనను మీరు ఆయన మాటలేనండి. అందుకే ప్రభు ఏమంటున్నాడంటే, చిన్నపిల్లలారా నా మాట ఆలకించండి, నా మాటలకు మీరు లోబడండి, నా మాటల ప్రకారంగా మీరు నడవండి, మిమ్మల్ని నేను ఆశీర్వదిస్తాను, ముదిమి వచ్చు వరకు నేను ఎత్తుకునేవాడును నేనే అంటున్నాడు. అలాగా మాటలు విని ఆ మాటల ప్రకారం జీవించి మీ కుటుంబాలను మీరు కట్టుకొని మీ రాజ్యం మీరు చేరాలని ప్రభు కోరుతున్నాడు. అలాగా మీరందరూ కూడా ఉండి మీ దేవుని కృప మీ మీద కుమ్మరించి ఆయన ఆత్మనేత్రాలు మీరు తెరుచుకొని ఆయన కృప మీ మీద ఉండి జీవితకాలంలో ఆనందంతో సంతోషంతో జీవించి మీరందరూ కూడా దేవుని రాజ్యము చేరుదురుగాక. ఆమేన్. ఈ చిన్న మాటలు దేవుడు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి,
మరి ఎన్నో మాటలు నాయన మాతో మాట్లాడావు. ఏబు గారు ప్రభువా మరి ఎన్నో శ్రమలు వచ్చాయి, ఎన్నో కష్టాలు వచ్చాయి, ఎన్నో ఇబ్బందులు వచ్చాయి. అయినా కానీ ఆయన నోటి మాటతో కూడా నాయన మరి ఏమీ పొరపాటుగా మాట్లాడినట్లుగా లేదు. అన్నీయూ నాయన నీ చిత్త ప్రకారంగా నడిచాడు నాయన. ఏబుని మొదట ఆశీర్వదించిన దానికన్నా మరి తర్వాత రెండంతలుగా ఆశీర్వదించావు ప్రభువా. అలాగే నాయన మరి ఇక టీవీలో చూస్తున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఇప్పుడు వరకు కూడా ఎన్నో మరి మర్మములు నువ్వు మాట్లాడావు నాయన. ఎన్నో వాళ్ళకి అర్థం అవ్వాలని నాయన నీవు నాలో ఉండి మాట్లాడిన ప్రతి మాట నాయన నువ్వు గొప్ప దేవుడు అని, నిన్ను నమ్ముకుంటే చాలని మంచి విశ్వాసము కలిగిన ఆయన నీ కృపచేత ఆ బిడ్డలు మీరు ఆశీర్వదించండి నాయన. అలాగే నాయన ఈ పరిచర్యని మీరు నడిపించండి నాయన. ఈ పరిచర్యకి అధ్యక్షులుగా మీరే ఉండండి. దేవుడుగా నాకు తోడై ఉండండి నాయన. ఆనాడు అబ్రహాముకు తోడై ఉన్నట్లుగా, ఆనాడు దావీదుకు తోడై ఉన్నట్లుగా అలాగే నాయన ప్రతి ఒక్క సేవకులు మీరు జ్ఞాపకం చేసుకోండి ఆయన. అయ్యా ప్రతి ఒక్క ఆత్మనైనా నశించిపోకూడదు అంటున్నావు ప్రభువా. అయ్యా ప్రతి ఒక్కరిని అయ్యా నీ కౌగిల్లో ఉంచుకోండి నాయన. ప్రతి ఒక్కరినైనా మరి దీవించండి. నీవే సదా తోడయుండి మమ్మల్ని అందరినీ మీరు దీవించి ఆశీర్వదించమని ఈ బిడ్డల పక్షాన్ని మీరు కార్యములు జరిగించి మీ కృప మా అందరి మీద ఉంచమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థన చేసి అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరిని కూడా బహుగా ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్. దేవాదేవుడికి వందనాలు. మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. రండి, మీ దుఃఖ దినములు సమాప్తమగును. యేసు రక్షించును, యేసు స్వస్థపరచును. దావీదురాజు ఫౌండేషన్ పెద్ద అమీరం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. దేవుడు ఏర్పాటు చేత యేసు పిలుచుచున్నాడు మినిస్ట్రీస్ ఆశ్చర్యకరముగా యేసయ్య జరిగించుచున్నారు. దేవుని పిలుపుకు లోబడి పాస్టర్ పి దావీదురాజు గారు, శ్రీమతి దైవకృప గారు పెద్ద అమీరంలో పరిచర్య జరిగించుచున్నారు. మందిరానికి స్థలం లేక ఒక సహోదరి ప్రేరేపించబడి 1 సంవత్సర కాలం ప్రార్థన జరిగించుటకు ఇచ్చిన స్థలములో ప్రస్తుతం టెంట్ వేసి ప్రార్థనా కార్యక్రమాలు జరిగించుచున్నారు. ప్రత్యేకముగా ప్రతి కుటుంబము కొరకు ప్రార్థించుటకు ప్రతి బుధవారం ఉదయం 10 గంటలకు ఉపవాస కూడిక జరుగును. కుటుంబ సమస్యలతో బాధపడుతున్నారా? అనారోగ్యం చేత బాధించబడుతున్నారా? అప్పుల చేత, చీకటి శక్తుల చేత పీడించబడుతున్నారా? అయితే కదలిరండి. దేవుడు మీ జీవితాల్లో అద్భుత కార్యాలు జరిగించున్నట్లుగా ప్రార్థనా సహవాసం కొరకు పాస్టర్ పి దావీదురాజు గారు మీ అందరి కొరకు ప్రత్యేక ప్రార్థన చేయుదురు. ఆరాధనా క్రమములు ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు ఆరాధన జరుగును. ప్రతి బుధవారం ఉదయం 10 గంటలకు ఉపవాస ప్రార్థన జరుగును. ప్రతి నెల మొదటి ఆదివారం ప్రభు సంస్కార ఆరాధన జరుగును. అందరికీ ప్రేమపూర్వక ఆహ్వానము. రండి, దేవుని సహవాసము చేయుటకు, ఆయన సన్నిధిని అనుభవించుటకు. మా చిరునామా పాస్టర్ పి దావీదురాజు గారు, పెద్ద అమీరం, పశువుల ఆసుపత్రి వీధి, రింగుబండు, జువలపాలెం రోడ్, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. మీ ప్రార్థన అవసరతల కొరకు మా ఫోన్ నెంబర్ 9505861627 9390901628. రండి, మీ దుఃఖ దినములు సమాప్తమగును. యేసు రక్షించును, యేసు స్వస్థపరచును. దావీదురాజు ఫౌండేషన్, పాలకోడేరు మండలం, పెన్నాడ, కొత్తపేట పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. దేవుని ఏర్పాటు చేత యేసు పిలుచుచున్నాడు మినిస్ట్రీస్ ఆశ్చర్యకరంగా యేసయ్య జరిగించుచున్నారు. దేవుని పిలుపుకు లోబడి పాస్టర్ పి దావీదురాజు గారు, శ్రీమతి దైవకృప గారు పెన్నాడ, కొత్తపేటలో పరిచర్య జరిగించుచున్నారు. ప్రస్తుతం టెంట్ వేసి ప్రార్థన క్రమాలు జరిగించుచున్నారు. ప్రత్యేకముగా ప్రతి కుటుంబం కొరకు ప్రార్థించుటకు ప్రతి నెల మొదటి గురువారం ఉదయం 10 గంటలకు ఉపవాస కూడిక జరుగును. కుటుంబ సమస్యలతో బాధపడుతున్నారా? అనారోగ్యము చేత బాధించబడుతున్నారా? అప్పుల చేత, చీకటి శక్తుల చేత పీడించబడుతున్నారా? అయితే కదలిరండి. దేవుడు మీ జీవితాల్లో అద్భుత కార్యాలు జరిగించినట్లుగా ప్రార్థనా సహవాసం కొరకు భీమవరం నుండి వచ్చుచున్న దైవజనులు పాస్టర్ పి దావీదురాజు గారు మీ అందరి కొరకు ప్రత్యేకముగా ప్రార్థన చేయుదురు. ఎవరున్నారయ్యా యేసయ్యా, ఆనాడు ఈనాడు ఉన్నావు యేసయ్యా. రండి, మీ దుఃఖ దినములు
సమాప్తమగును. యేసు రక్షించును, యేసు స్వస్థపరచును. దావీదు రాజు ఫౌండేషన్. ఆకివీడు దగ్గర ఐ భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. దేవుని ఏర్పాటు చేత యేసు పిలుచుచున్నాడు మినిస్ట్రీస్ ఆశ్చర్యకరముగా యేసయ్య జరిగించుచున్నారు. దేవుని పిలుపుకు లోబడి పాస్టర్ పి దావీదురాజు గారు, శ్రీమతి దైవకృప గారు ఆకివీడు దగ్గర ఐ భీమవరంలో పరిచర్య జరిగించుచున్నారు. ప్రస్తుతం టెంట్ వేసి ప్రార్థన క్రమాలు జరిగించుచున్నారు. ప్రత్యేకముగా ప్రతి కుటుంబం కొరకు ప్రార్థించుటకు ప్రతి నెల మొదటి సోమవారం ఉదయం 10 గంటలకు ఉపవాస కూడిక జరుగును. కుటుంబ సమస్యలతో బాధపడుతున్నారా? అనారోగ్యము చేత బాధించబడుతున్నారా? అప్పుల చేత, చీకటి శత్రు చేత పీడించబడుచున్నారా? అయితే కదలి రండి. దేవుడు మీ జీవితాల్లో అద్భుత కార్యాలు జరిగించున్నట్లుగా ప్రార్థన సహవాసం కొరకు భీమవరం నుండి వచ్చుచున్న దైవజనులు పాస్టర్ పి దావీదు రాజు గారు మీ అందరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థనలు చేయుదురు. నీవే రక్షకుడవని, నీవే దేవుడవని, నీవే రక్షకుడవని మరువలేనయ్యా యేసు మరువలే. రండి, మీ దుఃఖ దినములు సమాప్తమగును. యేసు రక్షించును, యేసు స్వస్థపరచును. దావీదు రాజు ఫౌండేషన్. జంగారెడ్డిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. గురువాయిగూడెం మెయిన్ రోడ్ పక్కన గొట్టాల ఫ్యాక్టరీ వెనుక దేవుని ఏర్పాటు చేత యేసు పిలుచుచున్నాడు మినిస్ట్రీస్ ఆశ్చర్యకరంగా యేసయ్య జరిగించుచున్నారు. దేవుని పిలుపుకు లోబడి పాస్టర్ పి దావీదురాజు గారు, శ్రీమతి దైవకృప గారు గురువాయిగూడెం మెయిన్ రోడ్ ప్రక్కన గొట్టాల ఫ్యాక్టరీ వెనుక పరిచర్య జరిగించుచున్నారు. ప్రస్తుతం టెంట్ వేసి ప్రార్థన కార్యక్రమాలు జరిగించుచున్నారు. ప్రత్యేకముగా ప్రతి కుటుంబం కొరకు ప్రార్థించుటకు ప్రతి నెల మొదటి శుక్రవారం ఉదయం 10 గంటలకు ఉపవాస కూడిక జరుగును. కుటుంబ సమస్యలతో బాధపడుతున్నారా? అనారోగ్యము చేత బాధించబడుచున్నారా? అప్పుల చేత, చీకటి శక్తుల చేత పీడించబడుచున్నారా? అయితే కదలి రండి. దేవుడు మీ జీవితంలో అద్భుత కార్యములు జరిగించున్నట్లుగా ప్రార్థన సహవాసం కొరకు భీమవరం నుండి వచ్చుచున్న దైవజనులు పాస్టర్ పి దావీదు రాజు గారు మీ అందరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థనలు చేయుదురు. తోడుగా నీవున్నావు, నన్ను విడువను ఎడబాయనా